యేసు నమ్మిన వ్యక్తి సైనికుడిగా ఉండాలి. సైనికుడు కావా, నీవు యేసుని విడిచిపెట్టాయి. సైనికుడిగా ఉండలేవా, నువ్వు మారేసాయి చర్చి, నువ్వు చర్చి విడిచిపెట్టాయి. నువ్వు సైనికుడు అయితేనే నువ్వు బాప్తిస్మాన్ని పొందుతున్నావంటే నేను సైనికుడిని అనుకుంటేనే సైనికుడిగా ఉంటా. అందుకే పరమగీతం ఏం చెప్పింది? వ్యూగిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? టెక్కెములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. సంగమా, క్రైస్తవ సంగమా, నీవెలా ఉన్నావు? నిన్ను చూస్తే భయమేస్తుంది. నేను మాట అంటాను, నిజమైన క్రైస్తవుని చూస్తే లోకం భయపడుతుంది. ఆ క్రైస్తవుల్లో దేవుడు ఉన్నారు, ఇతను జోలికి వెళ్ళొద్దు, ఇతనిలో దేవుడు ఉన్నారు, ఇతను ఏమనడానికి వీల్లేదు.